హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు మరి ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి డౌట్ అనమాట. యాక్చువల్గా అంటే 30కే మనకు ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రావాలి. కాకపోతే మరి చాలా లేట్ అయితే అయ్యింది. సో దానికి నేను చెప్పాను, కామెంట్స్కి రిప్లై కూడా ఇచ్చాను అనమాట. ఏం టెన్షన్ తీసుకోవద్దండి. సో వస్తుంది, లేట్ అయినా పర్లేదు, వస్తుంది. ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే ఇంకా రాలేదు, ఇప్పుడైతే వచ్చిందనమాట. సో అది మీ ముందుకి నేను మరి తీసుకొని వస్తున్నాను. మీరు కూడా సో మన ఛానల్ ఫస్ట్ టైం కన్నా వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తుంది. ఇలాగ మీకు టెన్షన్ పడకుండా సో నా నోటిఫికేషన్ అనేది మీరు చూసి మీరు క్లారిటీ అయితే తీసుకోవచ్చు. సో అయితే లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఒక్క లైక్ అయితే చేయండి బ్రో. సో మీరు అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను క్లియర్గా మీకు ఇస్తున్నాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఎన్ఐఎస్ సంబంధించినటువంటి 6 వీక్ కోర్స్ సంబంధించి మే జూన్ 2026 సంబంధించినటువంటి మరి ఈ సెషన్ అనమాట. మీకు మరి నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఇక్కడ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఒక సర్క్యులర్ ఏంటంటే మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా ఇక్కడ చూడండి. సో సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. మరి ఇన్స్ట్రక్షన్ ఎలిజిబిలిటీ మరి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 వీక్ సర్టిఫికేట్ కోర్స్ సంబంధించి క్లియర్గా ఇచ్చారు. అది కూడా మే జూన్ 2026 సంబంధించినటువంటి అడ్మిషన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో మీరు మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి బ్రో. లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటేనే మరి నేను ఏం చేసినా మీకు త్వరగా రీచ్ అవుతుంది అనమాట నోటిఫికేషన్ రూపంలో. ఫర్దర్ ఇక్కడ చూస్తే మీకు మ్యాక్సిమం మీకు వచ్చేసి నేను టైం కూడా అంటే షెడ్యూల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ టైంన ఏమొస్తుంది, ఫీ పేమెంట్కి సంబంధించి కానీ తర్వాత మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మీకు ఒక టైం షెడ్యూల్ కూడా ఇచ్చాను. అందులో మనకు 11/5/2026 నుంచి 15/5/2026కి అయితే మీకు ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ ఫీ పేమెంట్ అనేది చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఫీ పేమెంట్ సంబంధించినటువంటి సమాచారము 11th నుంచి స్టార్ట్ అవుతుందని ఇచ్చారు. కానీ ఎర్లీగానే మీకు అంటే 6/5/2026 నుంచి మరి 15/5/2026గా మీకు ఎర్లీగానే స్టార్ట్ చేశారనమాట. 11th వరకు వెయిట్ చేయకుండా మే 6కే స్టార్ట్ చేయడం అంటే మామూలుగా అంటే మనకి యాక్చువల్గా అంటే 11/5 అంటే మే 11th స్టార్ట్ అవ్వాలి. అది కాకుండా ఎర్లీగా మనకు 6/5/2026కే స్టార్ట్ చేశారనమాట. ఎండ్ డేట్ మాత్రం 15/5/2026 అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఇక్కడ కోర్స్ ఫీ అనేది ఎంత అనేది మీకు ఇక్కడ ఇచ్చారనమాట. 14,800 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మీరు ఈ డేట్లోగా మీరు కంపల్సరీ పే చేసుకోవాలి. ఒకవేళ ఫీ పేమెంట్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఇచ్చారు. ప్రొసీజర్ అనేది ఎక్కడికి వెళ్ళాలి, మరి ఏ సైట్లో మనము మరి ఈ యొక్క పే అనేది మనము ఫీ పే అనేది ఏ విధంగా చేయాలని క్లియర్గా ఇచ్చారు. అది కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు వచ్చేసి వెబ్సైట్ ఇచ్చారనమాట. www.6wcc.nsnis.in అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో యాజ్ ఈజ్గా మీరు అక్కడ ఎంటర్ చేసేసి అంటే క్రోమ్లో కానీ మరి ఫైర్ ఫాక్స్లో కానీ ఏదైనా బ్రౌజర్ ఉంటుంది కదా, ఆ బ్రౌజర్లో మీరు మరి ఈ యొక్క వెబ్సైట్ యొక్క టైటిల్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీకు మరి ఎంటర్ కంప్లీట్ అప్లికేషన్ ఐడి అనేది ఉంటుందన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్గా ఇలాగానే ఉంటుందని నేను చెప్పనట్లేదు. ఒకవేళ మీకు కావాలి అంటే నేను ఇంకొక వీడియో చేస్తాను అన్నమాట దీనికి సంబంధించి. సో మీరు తప్పకుండా మనకి యూజ్ఫుల్ కామెంట్స్ అయితే పెడుతూ ఉండండి, లైక్ చేయండి. ఎక్కువ వ్యూస్ అయితే మన వీడియోకి వస్తూ ఉంటే నాకు కూడా మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని చెప్పేసి ఇంట్రెస్ట్ మరీ వస్తుంది. సో మీరు ఆ విధంగా సహాయపడతారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో స్టెప్ 2లో చూసినట్లయితే మీకు వెరిఫికేషన్ డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. అవి చెక్ చేసుకోవాలి మనము. అంటే మెయిన్ ఏంటంటే వెరిఫికేషన్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత క్లిక్ పే అనే మీద క్లిక్ చేయాలి మనము. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో వచ్చేసి పే త్రూ పేమెంట్ గేట్వే అంటే దేని ద్వారా, నెట్ బ్యాంకింగా లేదంటే యూపీఐ ఐడి ద్వారానా అంటే మీకు ఏదైతే మన కార్డు ద్వారానా లేదంటే ఏ ఆప్షన్స్ ఉన్నావో అందులో ఆ గేట్వే అనేది అంటే ఆ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఫోన్పే కానీ కార్డు ద్వారా కానీ ఈ విధంగా ఉండొచ్చు, అంటే డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఉండొచ్చు. ఆ విధంగా చెక్ చేసుకోవాలి మనం అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని. సో నెక్స్ట్ 4th స్టెప్లో చూసినట్టయితే మీకు ఫీ పేమెంట్ అయిపోయినాక రిసిప్ట్ అనేది ప్రింట్ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ అయితే మీకు 15/5/2026 అయితే ఇచ్చారు. మరి ఆలోగా కానీ మీరు మరి ఫీ పేమెంట్ ఏమైనా ఫెయిల్యూర్ అయిందనుకోండి, సో దానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. మీ ఫీ పేమెంట్ ఫెయిల్యూర్ అయినట్లయితే మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ థియరీ క్లాసెస్ ఉంటాయి, దానికి మస్ట్ అండ్ షుడ్గా మీరు అటెండ్ అవ్వాలన్నమాట. సో దానికి సంబంధించి మీకు అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తారు. థియరీ క్లాసెస్ మరి
ఎప్పుడు ఏం కథ అనేది కూడా చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ గుడ్ క్వాలిటీ ల్యాప్టాప్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అనేవి థియరీ క్లాసెస్ ఆన్లైన్లో స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎప్పుడు ఫిజికల్గా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు వెళ్ళాలనేది కింద ఇచ్చారనమాట. ప్రాక్టికల్ క్లాసెస్ అనేది ఉంది ఇక్కడ థర్డ్ పాయింట్లో. సో నోటిఫైడ్ ఆఫ్టర్ ఫీ పేమెంట్, అంటే అది ఎప్పుడు అనేది ఆ మీకు ఫీ పేమెంట్ తర్వాత మరి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ క్లాసెస్ అనేది మీకు ఏదైతే సెంటర్స్ ఉంటాయో, అంటే ఎక్కడ ఎక్కడ మీకు మరి కండక్ట్ చేస్తారు, హెల్డ్ అంటే కండక్ట్ చేయడం, అక్కడ మీకు ఈ ప్రాక్టికల్ క్లాసెస్ ఎక్కడ కండక్ట్ చేస్తారనే సెంటర్స్ కూడా మీకు తర్వాత ఆన్లైన్ థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాతనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కంపల్సరీ మాత్రం మీరు ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకురావాలి. ఎప్పటికంటే వెరిఫికేషన్ ఏదైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో అప్పుడు మీరు ఎడ్యుకేషన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ కానీ కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని రావాలని చెప్పేసి ఇస్తున్నారనమాట ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేది మరి దేనిపైన ఉంటుంది, సర్టిఫికేట్ వైజ్గా మీకు డిసిప్లిన్స్ ఏంటివి అనేది ఇక్కడ క్లియర్ ఇచ్చారండి. ఏదన్నా వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఫేక్ అయితే మాత్రం మీరు చూడండి ఒకసారి, ఇక్కడ ఏమైనా ఎనీ ఫేక్ ఆర్ ఫోర్జెడ్ అంటే ఏదైనా డాక్యుమెంట్స్ ఏమన్నా మీరు ఫోర్జ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మీ అడ్మిషన్ కంపల్సరీ క్యాన్సిల్ చేస్తారు. మీ ఏదైనా ఇష్యూ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా వెనక్కి తీసుకుంటారు, విత్డ్రాల్ చేసుకుంటారు అనమాట. అంటే మీకు ఏదైనా సర్టిఫికేట్ ఇచ్చినా, అంటే మీకు కోర్స్ అయిపోయినా కూడా అయిపోయే ముందు కానీ లేదంటే సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత కానీ మీకు మరి ఆ సర్టిఫికేషన్ వెనక్కి తీసుకునే హక్కు కూడా వాళ్ళకు ఉందన్నమాట. అంటే ఎడ్యుకేషన్ ఆ డిపార్ట్మెంట్కి ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెంటర్స్ ఇచ్చారనమాట. డిసిప్లిన్ వైజ్గా సెంటర్స్ ఇచ్చారు. ఆ సెంటర్స్ కూడా మీరు ఒకసారి స్టడీ చేయాలా. నేను ఈ వెబ్సైట్ సంబంధించినటువంటి లింక్, అంటే ఈ లింక్ డైరెక్ట్గా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా నేను ఇప్పుడు ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈ డాక్యుమెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీరు క్లియర్గా స్టడీ చేసుకొని మీకు డౌట్ లేకుండా, సో నేను చేసే ఎక్స్ప్లెయిన్లో కూడా కొన్ని ఒకవేళ మిస్ అవ్వచ్చు అనమాట. ఆ మిస్ అవ్వకుండా మీరు కూడా స్టడీ చేయండి. సో మ్యాక్సిమం నేను 99% మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఆ 1% ఏదైనా మిస్ అయితే సో మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను. ఈ విధంగా లింక్ అయితే డైరెక్ట్ ఇస్తాను, ఒకసారి మీరు అక్కడ ఓపెన్ చేసి వెళ్ళండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు డిసిప్లిన్ నేమ్, సీరియల్ నెంబర్ ఇచ్చారు, మరి ఇక్కడ డిసిప్లిన్ నేమ్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి సెంటర్ ఎక్కడ అంటే ఈ ఆర్చరీ అనేది ఏ సెంటర్లో ఉంటుంది, ఎక్కడ కండక్ట్ చేస్తారు ప్రాక్టికల్స్ అనేది క్లియర్గా ఇచ్చారనమాట. సో ఫర్దర్గా మీరు మరి ఇక్కడ అన్ని స్టడీ చేయండి. ఎన్ని ఉన్నాయంటే మీరు చూడవచ్చు ఇక్కడ దాదాపుగా సో ఇక్కడ 29 ఉన్నాయి అక్కడ. మరి ఫీ పేమెంట్కి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ స్ట్రక్చర్ కానీ 6 సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి మరి సెషన్ మే జూన్కి సంబంధించినటువంటి ఈ సెంటర్స్ అనమాట. ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్, తర్వాత వచ్చేసి కంటెంట్స్ ఆఫ్ ఫీ, అంటే మరి కోర్స్ ఫీ ఎంత ఉంది అనే స్ట్రక్చర్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫీ ఇన్ ఐఎన్ఆర్ అంటే మరి ఇండియన్ మరి కరెన్సీ మనకు అమౌంట్ ఎంత అనేది ఇక్కడ చూపించడం జరిగింది. చూస్తే మీరు కోర్స్ ఫీ ఎంత అనేది క్లియర్గా ఇచ్చారు. అంటే మీరు కట్టే 14,800 రూపీస్ అయితే కోర్స్ ఫీ అనేది ఉంది. సో అది మీకు ఇక్కడ కింద ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. మరి ఒకవేళ మిస్ అయ్యింటే కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 14,800 రూపీస్ ఫీ ఉంటుంది. అది ఎంత అనేది బైఫర్కేషన్ అనేది క్లియర్గా ఇచ్చారనమాట. వెయిట్కి ఆ ఫీని మేము కలెక్ట్ చేస్తున్నాం అనేది క్లియర్గా బైఫర్కేషన్ అనేది ఇచ్చారనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు లిస్ట్, ఇది ఇంపార్టెంట్, చాలా మెంబర్స్ ఎదురు చూసినటువంటిది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే సో ఎలిజిబిలిటీ లిస్ట్. ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్. ఈ క్యాండిడేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ క్లియర్ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అది కూడా దాదాపుగా ఇక్కడ 65 పేజెస్ వరకు అయితే ఈ లిస్ట్ అయితే ఉంది. సపోజ్ ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్, తర్వాత డిసిప్లిన్, ఏ డిసిప్లిన్ అనేది ఇచ్చారు, తర్వాత అప్లికేషన్ నెంబర్ ఇచ్చారనమాట. సో స్టూడెంట్ యొక్క నేమ్ ఇచ్చారు, ఫాదర్ నేమ్ ఇచ్చారు, జెండర్ ఇచ్చారు, స్టేట్ ఇచ్చారు, మరి స్టేటస్ అంటే మీరు ఎలిజిబిలిటీ అయినారా మరి ఇన్ఎలిజిబుల్లో ఉన్నారా అనే స్టేటస్ కూడా ఇచ్చారనమాట. ఫస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చారు, తర్వాత ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను. నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా ఉంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ మీకు ఇక్కడ పైన చూపించిన విధంగా క్లియర్గా చెక్ చేసుకోండి. సో ప్రతిదీ చదవాలంటే మరి చాలా టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే దాదాపుగా మీకు టోటల్గా 78 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం 4th పేజీలో ఉన్నాం మనం ఇక్కడ. సో ఈ 4th పేజీ నుంచి 65 అంటే 65th పేజీ వరకు అయితే మీకు ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంది. నేను మరి మీకు ఫార్వర్డ్ తీసుకెళ్తున్నాను, ఒకసారి చూడండి. 34, 35, 36, సో 40, 50కి వచ్చేసాను. సో 61, 62 ఇదంతా ఎలిజిబిలిటీ లిస్ట్ మీరు చూడొచ్చు. సో 65కి వస్తున్నాను చూడండి. సో 65 వరకు అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంది. ఇక్కడ వరకు స్టడీ చేసుకోండి. సో ఇంకా నేను స్క్రోల్ చేస్తే ఇంకా 65 తర్వాత మీకు ఒక బ్లాంకు, మరి ఇక్కడ చూడండి ఇక్కడ వరకు అనమాట. అంటే మరి ఎంతమంది క్యాండిడేట్స్, అంటే హౌ మెనీ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారంటే ఇక్కడ మీరు చూస్తే 105 సీరియల్ నెంబర్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. టోటల్గా 105 అయితే సెలెక్ట్ అయినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇది.
సో ఇక్కడ నెక్స్ట్ ఈ పేజ్ చూస్తే మీకు ఇది 66 అనేది బ్లాంక్ ఉంటుంది. సో 67లో మరి చూడవచ్చు మీరు నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే క్లియర్ ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. సో ఈ స్టేటస్లో మీరు చెక్ చేసుకుంటే నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఆ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ ఉంది, అంటే డిసిప్లిన్ వైజ్గా ఉంది. మీరు అది కూడా చెక్ చేసుకోండి. సో మీకు క్లియర్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక్కడ అంతా నాన్ ఎలిజిబుల్ లిస్టే. సో మరి నేను ఎండ్ దాకా వెళ్ళి మీకు చూపిస్తాను అనమాట. 78 పేజెస్ ఉన్నాయి చూడండి, మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు మరి నేను స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కనపడుతుంది అనమాట. దాదాపుగా ఇక్కడ 67 పేజెస్ ఉన్నాయని చెప్పేసి నేను స్క్రోల్ చేసే సమయంలో కనపడింది. సో ఇక్కడ చూస్తే టోటల్గా మీకు ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇచ్చాను. సో ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మరి అంటే ఒకవేళ నాన్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎందుకు నేను నాన్ ఎలిజిబుల్ అయ్యాను అనేది కూడా ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే మీ యొక్క ఫీ పేమెంట్ అనేది కూడా ఒకవేళ సక్సెస్ఫుల్గా అయ్యి ఉండకపోవచ్చు అనమాట, అది కూడా ప్రాబ్లం అయి ఉండొచ్చు. లేదు దేనికి అనేది కూడా మీకు మెయిల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనపడలేదన్నమాట. అంటే నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క ఎందుకు ఎలిజిబుల్ అవ్వలేదని, ఒకవేళ సీట్లు ఫిలప్ అయి ఉండొచ్చు. సీట్లు ఫిలప్ అయిన వాళ్ళంతా టాప్ ర్యాంక్ నుంచి తీసుకొని ఉండొచ్చు. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఆ ప్రాసెస్ ప్రకారంగా సీట్లు ఎన్ని ఉంటాయి, ఇప్పుడు 20 ఉన్నాయనుకోండి, 20 ఫిలప్ అయిన తర్వాత మిగిలిన మెంబర్స్ మొత్తం 40 అప్లై చేశారనుకోండి ఎగ్జాంపుల్గా. సో మిగిలిన రిమైనింగ్ 20 మెంబర్స్కి నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఇచ్చిండొచ్చు. అది ఎందుకు ఏమి అనేది కూడా ఇక్కడ క్లియర్గా లేదనమాట. సో అది కూడా ఏదైనా మీకు మెయిల్ వచ్చింటే ఒకవేళ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యింటారు ఆల్రెడీ. సో ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చే కంటే ముందే మరి ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింటారు మెయిల్ ద్వారా కానీ. సో మీకు మెయిల్ ద్వారానే ఇచ్చింటారు. సో ఇక్కడ మీకు ఎందుకంటే ఫర్దర్గా వేరే ఇన్ఫర్మేషన్ నాకు ఇందులో సైట్లో కనపడలేదు. సో ఇన్ని రోజులుగా అడిగిన వాళ్ళకి నేను ఇప్పుడు క్లియర్గా మీకు వీడియో రూపంలో అందించాను. సో మీరు అడిగారు కాబట్టి సో మాకు ఏదైనా లిస్ట్ వస్తే చెప్పండి సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి, కంపల్సరీ వీడియో చేయమన్నారు, మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా అదేవిధంగా మన వీడియోస్ని మరి ఎక్కువ మెంబర్స్కి లైక్ అయితే కంపల్సరీ చేయండి, ఎక్కువ మెంబర్స్కి రీచ్ అయ్యేలాగా మీరు కూడా మీ ప్రయత్నం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.